హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ అంటే సమ్మర్లోనే వచ్చే చింత చిగురు చాలా రేర్ అండి. ఇది ఓన్లీ సమ్మర్లోనే దొరుకుద్ది. మనకి ఎండాకాలం వెళ్ళిపోయిందంటే మనకి చింత చిగురు కనిపించదు. సో చింత చిగురుతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. చింత చిగురు చికెను, చింత చిగురు రొయ్యలు, చింత చిగురు చేపలు, అట్లా చింత చిగురు పప్పు, అట్లా చాలా చేసుకోవచ్చు. అయితే ఈరోజు నేను చింత చిగురు అండ్ మెత్తాళ్ళు ఫిష్ ఉంటుందండి. ఇవే మెత్తాళ్ళు. వీటితో మనం ఈరోజు ఈ కర్రీ చేసుకుందాం. ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్. 1 వీక్ కూడా ఉంటుంది ఇది, అంటే అంత నిలవ ఉంటుంది. ఈ చింత చిగురు చాలా పులుపు కదా, సో పాడవదు ఈ కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి మీకు. 3 ఆనియన్స్, కొంచెం మిర్చి. ఈ మిర్చి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది, అంటే చింత చిగురు పుల్లగా ఉంటాయి. ఈ మిర్చి తీసి బయట పడేయని అవసరం లేదు. మిర్చి కూడా తినేయచ్చు అనమాట, అంత పుల్లగా చాలా బాగుంటుంది. అయితే దీనికి కావాల్సినవి అంటే కొన్ని మిర్చి తీసుకున్నాము, 3 ఆనియన్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫిష్ని ఏం చేయాలంటే మనం ఈ తల ఉంది కదా, ఈ తల తీసేసి ఈ చిన్న తోక కట్ చేసి వేడి నీళ్ళలో ఒక 5 మినిట్స్ నానబెట్టుకుందాం. ఎందుకంటే దీంట్లో ఉన్న ఇసుకంతా బయటకు వచ్చేస్తుంది. ఈ చింత చిగురిని మనము దీంట్లో ఉన్న కాడలన్నీ తీసేసి మంచిగా ఇలా నలిపేసేసి పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనం చింత చిగురు అండ్ మెత్తళ్ళ కర్రీ చేసుకుందాం. వచ్చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఇక్కడ తోక ఉంది కదా, ఈ తోక ఇలా కట్ చేసుకోవాలి. ఈ తల ఇలా తీయాలి, ఇలా పెట్టుకోవాలన్నమాట ఫిష్ని. ఇలా ఈ 2 వేస్ట్, ఈ 2 పక్కన పెట్టేసుకోవాలి. అట్లాగే ఇవన్నిటికీ తీసేసి పెట్టుకోవాలి. ఇక్కడ తోక ప్లస్ ఈ తల, ఈ 2 ఇలా తీసుకొని. ఇవి కొంచెం స్మెల్ వస్తుంది కానీ టేస్ట్ బాగుంటుంది. ఫిష్ అంటే ఏదైనా స్మెల్ వస్తుంది కదా, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. నేను చేసే ఈ కర్రీ 1 వీక్ ఉంటుంది మేడం. తీసేసాను చూడండి, తల తోక తీసేసాను. కొన్ని అయినాయి. ఇప్పుడు కొంచెం గోరచ్చ వాటర్ పోస్తే ఒక 10 మినిట్స్ నానబెట్టామనుకో ఫ్రెండ్స్, దీంట్లో ఉన్న ఇసుకంతా బయటకు వచ్చేస్తుంది. ఇవి కొంచెం కూడా బాయిల్డ్ అవుతుంది కదా, కొంచెం మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు గట్టిగా ఉంది కదా, ఇది మెత్తగా కూడా వస్తుంది. అలా ఒక 5 మినిట్స్ పెట్టేసేద్దాము. దాంట్లో ఉన్న ఇసుకంతా బయటకు వచ్చేస్తుంది. ఫ్రెష్గా కడిగేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ మెత్తళ్ళు ఎంతమందికి తెలుసు? చింత చిగురు మెత్తళ్ళు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఫ్రెండ్స్? 5 కూడా కాలేదు. అంటే నేను ఈరోజు బయటికి వెళ్ళాలని చెప్పి తొందరగా వంట చేస్తున్నాను. అసలు చూడండి, సమ్మరా ఇది, భయంకరండి సమ్మరు. పగలు వదలటలేదు, తెల్లవారుజామున వదలటలేదు, నైట్ వదలటలేదు. ఈ ఈ స్వెట్ ఎదురికి ఇంత ఉండేది కాదు. ఈ మధ్య ఒకప్పుడు హైదరాబాద్లో చాలా కూల్గా ఉండేది అనేవాళ్ళు, కానీ ఈ మధ్య హైదరాబాద్ అయినా, గుంటూరు అయినా, విజయవాడ అయినా, ఏ ఊరైనా సేమ్ లాగుంది క్లైమేట్. అసలు చూడండి ఎంత చెమట కారిపోతుందో. 5:30కి ఎంత చల్లటి వాతావరణం ఉండాలి, ఎంత చల్లగా ఉండాలి. బయట తలుపు తీసినా బయట ఉక్కపోస్తుంది. పొయ్యి దగ్గర అయితే మహాభయంకరం. ఏ టైం అయినా మనకి తప్పదు కదా ఫ్రెండ్స్, చేసుకోవాలి, తినాలి. సో మనం ఇవన్నీ పక్కన పెట్టేస్తాం. మనం అసలు లెక్క చేయమనుకో, ఎలా ఉన్నా మనం చేసుకొని వెళ్ళిపోతాం. చూసారా ఇంత ఫ్రెష్గా కడిగాను. ఇలా కడుక్కోవాలి, ఇసుకేం లేకుండా నీట్గా. తెల్లగా ఉంది, చాలా ఇసుకొచ్చిందండి. టైం పట్టింది, కానీ ఇంత నీట్గా కడుక్కుంటే మనం తినేటప్పుడు ఇసుక లేకుండా ఉంటుంది. దీంట్లోకి ఒక 3 గంటల ఆయిల్ తీసుకుందాం. దీంట్లోకి పోపు దినుసులు ఏమి వేయకూడదండి.
పచ్చిమిరపకాయలు, ఆనియన్, 2 ఆనియన్స్ తీసుకున్నాను. 3 తీసుకున్నాను కదా, సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. మనం కోడిగుడ్డు పొరట్లో కట్ చేసుకుంటాం కదా ఆనియన్ సన్నగా, అలా కట్ చేసుకొని మిర్చి, ఆనియన్స్ ఆయిల్లో వేసేసుకోవాలి. దీనిలో తీసేసాను. రెడీ అయిపోయింది చింత చిగురు మెత్తళ్ళ కర్రీ. చూసారా, అది ఏగుతుంటేనే మంచి గుమ్మగుమ్మలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం వేసా. ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తుంది. 2 గ్లాస్ వాటర్ పోసేస్తుంది. ఈ వాటర్ బాగా మరగాల. మూత పెట్టి చూద్దామా. చూసారా, ఇలా దగ్గరికి వచ్చేసింది. చింత చిగురు మెత్తళ్ళు కర్రీ రెడీ అయిపోయిందండి. మనకి ఇంత అన్నంలో ఇంత కూర వేసుకుంటే చాలు, ఇంత బాగా కలుచుద్ది. ఇంత వేసుకున్నా చాలు, ఇంత బాగుంటుంది. కొద్దిగా టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోతే ఓకే, చాలా పోతే కొద్దిగా వేసుకోండి. కొంచెం పట్టిద్ది, కొద్దిగా వేస్తాను, ఎక్కువ వద్దండి. రెడీ అయిపోయిందండి చింత చిగురు మెత్తళ్ళ కర్రీ. ఫ్రెండ్స్, ఇది ఎంతమందికి ఇష్టము, ఎవరికి ఇష్టము ఈ కర్రీ మీకు తెలుసా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, తెల్లుతున్నాయి కదా వాటర్ తెల్లుతున్నప్పుడు, బాగా మరిగినప్పుడు మనం యాకు దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ వాటర్ మొత్తం అయిపోయే వరకు ఉడికించుకోవాలి. అంత దగ్గరకు వచ్చేయాలన్నమాట, అంతా వాటర్లో ఉడికిపోయి. ఇలా చక్కగా ఆనియన్స్ ఇలా పెట్టేసి మధ్యలో మనం ఏదైతే తీసుకున్నాం కదా ఈ ఫిష్ని ఇట్లా వేసేసుకున్నాం. ఇప్పుడు చింత చిగురు తీసుకున్నా కదండి, ఆ చింత చిగురిని ఇలా చేసా, సన్నగా ఇలా చేసేసుకొని ఇలా నలిపేసుకొని దాంట్లో ఉన్న మొత్తము అక్కడక్కడ ఇలా ఉంచాలి. అంటే మొత్తము పొడిలా కాకుండా అక్కడక్కడ ఆకుండేటట్టుగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. మరి పొడిలా చేస్తే బాగోదండి.
మీరు ఒక్కసారి ఈ కర్రీ టేస్ట్ చూసారా, వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. 1 వీక్ నిలవ కూడా ఉంటుంది ఇది. చింత చిగురు వచ్చేది ఎండాకాలమే కదండి. చింత చిగురుతో నేను చాలా వెరైటీస్ చూపిస్తాను మీకు ఈ సీజన్లో. రెండు చిన్న స్పూన్లు ఉప్పు తీసుకున్నాను, 1 స్పూను పసుపు. కొంచెం ఆనియన్ అంతా మగ్గిందాక కాసేపు వేపుకోవాలి. ఈ ఫిష్ కూడా ఆనియన్లో వేగుతాయి, ఉప్పు పసుపు పడుతుంది దీనికి కూడా. ఒక 2 మినిట్స్ ఆగి కారం కూడా వేసేసుకున్నాం. చాలా సింపుల్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇది మా అన్నయ్య వాళ్ళకి చాలా ఇష్టం అండి. అమ్మ చేసి పెట్టేది సమ్మర్లో. చాలా బాగా తింటారు అన్నయ్యలు ఇది. చింత చిగురు మెత్తళ్ళు, చింత చిగురు చికెను, చింత చిగురు రొయ్యలు, చింత చిగురు పప్పు. చింత చిగురుతో మనం ఏం చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మీకు అన్ని వెరైటీస్ చూపిస్తాను ఈ సమ్మర్ స్పెషల్లో. చింత చిగురు అయిపోయే సీజన్ అయిపోయేలోపు